హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు కూడా నిఫ్టీ, సెన్సెక్స్ ఈ రెండు బాగా పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంచెం ఫ్లాట్గానే ఉన్నది. అంటే ఫ్లాట్ అంటే ఒక 300 పాయింట్లు అప్ ఉంది. సెన్సెక్స్ ఏమో 600 పాయింట్లు అప్ ఉంది. నిఫ్టీ ఏమో 217 పాయింట్స్ అప్ ఉంది. మనం గత 1 మంత్ నుంచి చూస్తుంటే నిఫ్టీ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అంతగా పడలేదు. అందుకని అకార్డింగ్లీ మొన్న బాగా పెరిగింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, నిన్న ఈరోజు కొంచెం మూమెంట్ తక్కువ ఉంది యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో. కానీ నిఫ్టీలో ఈరోజు 217 పాయింట్స్ వరకు నిఫ్టీ అప్లో క్లోజ్ అయింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్. ఈరోజు నైట్ మనకి 11:30, 12 అప్పుడు మనకి ఆ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వస్తుంది కాబట్టి అందుకోసమే నిన్ననే మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఈరోజు కూడా షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని. నిన్న భారీగా కవరింగ్ జరిగింది, ఈరోజు కూడా కవరింగ్ జరుగుతుంది కాబట్టి. సో రేపు ఫైనల్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు ఫెడ్ మీటింగ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ని బట్టి మనది ఎలా ఉంటాయనేది, మన మార్కెట్స్ మూమెంట్ ఎలా ఉంటుందనేది మనకి రేపు ఓపెనింగ్ని బట్టి మనం ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించింది. నేను నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక లెవెల్ చెప్పాను, 22,926 ఈజ్ ద లెవెల్. అది కానీ దానికన్నా కానీ పైన కానీ ఉంటే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఈరోజు మీకు నిఫ్టీ ఓపెన్ అయిందే మీకు 23,026 దగ్గర ఓపెన్ అయింది. అదే దాని తర్వాత పై లెవెల్ కూడా ఇచ్చాను మీకు 23,056 అని లెవెల్ ఇచ్చాను. అది క్రాస్ అయిన తర్వాత అది నేరుగా నెక్స్ట్ లెవెల్ ఇస్ డైరెక్ట్ టీసీఆర్ ఉంది 23,185. నేరుగా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది. 23,183 ఈజ్ హై. ఇది మన ఈరోజు జరిగింది మూమెంట్ యాక్చువల్లీ నిఫ్టీది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమొస్తుందంటే, రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా? రేపు ఫైనల్ ఎక్స్పైరీ అంటే స్టాక్స్ అన్నీ, ఆల్ స్టాక్స్, ఫ్యూచర్స్, స్టాక్ ఆప్షన్స్, మన నిఫ్టీ అన్నీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి అవి ఏమైనా మార్కెట్ ఫర్దర్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందా, టీసీఆర్ క్రాస్ అవుతుందా, లేదంటే టీసీఆర్ బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి 23,050 వచ్చి అక్కడి నుంచి ఏమైనా ఇంకా ఫర్దర్ కిందకి వెళ్తుందా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందానికి ట్రై చేస్తాము. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్, స్టాక్స్ కండిషన్ ఏందనేది కూడా ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం మనం. సో రేపు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్, మెయిన్ ట్రేడింగ్ చాలా సింపుల్ అవుతుంది మనకు టీసీఆర్ దగ్గర ఉంటే. నిఫ్టీ ఆల్మోస్ట్ ట్రేడింగ్ ఎట్ 23,185 దగ్గర అది టీసీఆర్ కాబట్టి అది క్లోజ్ అయింది కూడా 23,174 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, అంతే సింపుల్. టీసీఆర్ కింద ఉండి కానీ ఓపెన్ బ్రేక్ అవుతూ ఉంటే ఫాస్ట్ కిందకి వెళ్ళిపోద్ది. టీసీఆర్ కన్నా పైన ఉండేదిను ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే పైకి వెళ్ళి 23,311, 315 ఉంది మన టీసీఆర్ లెవెల్. అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన లెవెల్ వచ్చి టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ 23,185. ఈరోజు స్టాక్స్ అన్నీ బాగా మూవ్ అయినాయి. తర్వాత భారతీయ ఎయిర్టెల్ కొంచెం డౌన్ ఉండింది. నిన్న యాక్సిస్ బ్యాంక్ బాగా పెరిగింది, ఈరోజు అది మళ్ళీ నెగిటివ్ టచ్ అయింది. ఎందుకంటే మొన్న కదా 52 వీక్స్ లో టచ్ అయింది, అది ఒక్కరోజు బౌన్స్ బ్యాక్ అయినా మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానికి అర్జెంటుగా వెళ్ళిపోయి 52 వీక్స్ హైక్ అయితే యాక్సిస్ బ్యాంక్ వెళ్ళదు. అందుకని దాన్ని కొంచెం కాషియస్గా ఉంటే. ఆల్రెడీ లెవెల్స్ చెప్పున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీకి మనకి 49,080 ఇస్ ద లెవెల్ టు వాచ్. మీరు వాచ్ చేయాల్సింది దాని పైన ఉంటే అప్కి వెళ్తుంది, దాని బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐ డేటాలో మీకు ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్ ఉన్నారు, 2,684 కోట్లు సెల్ చేశారు. డిఐఎస్ ఈరోజు బై చేశారు, 1,792 crores బై చేస్తున్నారు. నెట్ 894 crores ఈరోజు సెల్లింగ్ జరిగింది. ఈరోజు ఎఫ్ఐ డేటాలో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది క్యాష్ మార్కెట్ సెల్లింగ్. ఇది ఎవరికి తెలియదు. క్యాష్ మార్కెట్ సెల్లింగ్ అంటే వాళ్ళు ఏం స్టాక్స్ కొన్నారు, ఏది అమ్మారనేది మనకు తెలియదని నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను. సో దీనివల్ల మన మార్కెట్ మీద ఇంపాక్ట్ 0 ఉంటుంది. దానికి ఒకసారి మీరు జస్ట్ గుర్తించండి, ఆలోచించండి. మన మార్కెట్ మూమెంట్ మీద ఎఫ్ఐఎస్ ఈ రోజు సెల్లింగ్ డేటా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఇది ఒకటి ఆలోచించుకోండి. తర్వాత మనం ఇప్పుడు చార్ట్ చెక్ చేసుకుందాం. రోజు మీకు చార్ట్, నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాను రోజు. ఈరోజు మీకు ఫర్ చేంజ్ మేము ఇచ్చే చార్ట్స్లో ఏ టైప్ ఆఫ్ చార్ట్స్ ఇస్తున్నాను అనేది మీకు ఒకసారి వెరైటీ కోసం అని చెప్పని ఈరోజు ఇవి పెడుతున్నాను. నిఫ్టీ కాల్ పెడుతున్నాను, అంటే 23,000 కాల్ అండ్ నిఫ్టీ పుట్ 23,000 పుట్ పెడుతున్నాను పక్కన. వీటి లెవెల్స్తో పాటు మీరు ఈ చార్ట్స్ చూస్తూ ఉంటారు. ఈరోజు ఓపెన్ అయింది చూడండి, నిఫ్టీ 23,000 కాల్ ఓపెన్ అయింది, 135 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిన తర్వాత 168 వరకు వెళ్ళింది, 168 నుంచి 185 వరకు వెళ్ళి మళ్ళీ 168 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 185, అక్కడి నుంచి నేరుగా 238కి వెళ్ళిపోవాలి. 238కి వెళ్ళింది. ఆ 238కి వెళ్ళిన తర్వాత మీకు కరెక్ట్గా
అక్కడి నుంచి మీకు వితిన్ 5 మినిట్స్ లోపల మీకు చాలా ఫాస్ట్గా పడిపోయింది. అది ఎంత ఫాస్ట్గా పడిందంటే 238 నుంచి ఆల్మోస్ట్ దగ్గర ఓపెన్ దగ్గర వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 135 వరకు వచ్చింది. ఇది కాల్ ఆప్షన్ సంబంధించింది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి నియర్గా 257 అది మన లెవెల్ ఉంది చూడండి, ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. హై టచ్ ఇస్ 274. ఇదే టైంలో మన కాల్ డైరెక్ట్గా కింద పడే టైంలో మీరు ఇక్కడ పుట్ చూడండి, మీకు 23,000 పుట్ చూడండి. కరెక్ట్గా 11:30 ఆ టైంకి ఒకసారి ఓపెన్ దగ్గర ఉన్న పుట్ కాస్త 111 దగ్గర ఉన్న పుట్ కాస్త నియర్గా 175 వరకు వెళ్ళిపోయింది. 175 వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఈక్వల్ ఫోర్స్ తోటి కిందకు వచ్చేసింది. వచ్చి ఓపెన్ బ్రేక్ అయిపోయింది. అండ్ త్రూ అవుట్ ది డే ఓపెన్ కన్నా కిందే ఉంది. ఇది నిఫ్టీ చార్ట్కి సంబంధించింది. స్ట్రాడిల్ 23,000 కాల్ అండ్ పుట్, దిస్ ఇస్ స్ట్రాడిల్. అంటే ఈ రెండింటిని మీరు కానీ సెల్ చేస్తే స్ట్రాడిల్ అవుతుంది. ఈ రెండింటిని కానీ మీరు కానీ బై చేసుకుంటే లాంగ్ స్ట్రాడిల్ అవుతుంది. ఈ రెండింటిని కానీ సెల్ చేస్తే షార్ట్ స్ట్రాడిల్ అవుతుంది. ఇది మామూలుగా మీరు ఆప్షన్ కొనాలన్నా అమ్మాలనుకున్నా డైరెక్ట్గా దీన్ని చూసి మీరు డైరెక్ట్గా కొనుక్కోవడం, బై అయినా చేసుకోవచ్చు, సెల్ అనే ఆప్షన్. బయర్స్ కూడా ఈ డేటా వాడుకోవచ్చు, ఈ చార్ట్స్ వాడుకోవచ్చు. ఆప్షన్ సెల్లర్స్ కూడా మీరు ఈ చార్ట్ వాడుకోవచ్చు. ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు 138 దగ్గర మీరు సెల్ చేసి దాన్ని వదిలేస్తే మీకు అది ఎక్కడ క్లోజ్ అయింది చూడండి, 84 దగ్గర క్లోజ్ అయింది. 138 ఎక్కడ, 84 ఎక్కడ ఇమాజిన్ చేసుకోండి. నియర్లీ ఆల్మోస్ట్ ఒక 60 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఓన్లీ దీంట్లోనే ఉంటుంది. మన ఒక లాట్కి మీకు 60 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి అయితే. బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. అసలు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏమైంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసుకోవాల్సింది చూడండి, నేను 49,000 కాల్ అండ్ 49,000 పుట్ ఇచ్చాను. దీంట్లో మీకు ఓపెన్ అయింది 300 దగ్గర ఓపెన్ అయింది, కాల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అయి 372కి వెళ్ళింది, తర్వాత 409కి వెళ్ళింది. అక్కడ నుంచి స్ట్రైట్ అవే కిందకి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది చూడండి. ఓపెన్ దగ్గరికి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇమీడియట్లీ 409 దగ్గర బౌన్స్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి కిందకి వచ్చి మళ్ళీ ఓపెన్ దగ్గర టచ్ అయింది. ఇక్కడ 1 o'clock ఓపెన్ దగ్గర టచ్ అయింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అయింది. 409 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ టోటల్ క్లోజ్ అయింది 389 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇది కాల్ ఆప్షన్ సంబంధించింది. అదే పుట్ ఆప్షన్ తీసుకుంటే మీకు అది క్లోజ్ ఓపెన్ అయింది మీకు 391 దగ్గర ఓపెన్ అయింది. 391 ఓపెన్ అయింది కొద్దిసేపు, ఓన్లీ 11:30 అప్పుడు కొంచెం పైకి వెళ్ళింది. ఇది 485 టచ్ అవ్వాలి. అది మీకు ఆల్మోస్ట్ 486 ఇస్ ద హై టచ్ అయింది. 486 టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి చూడండి వెంటనే ఫాస్ట్గా కిందకు వచ్చేసింది. కిందకు వచ్చి ఇంకా త్రూ అవుట్ ద డే అది ఫ్లాట్గా ఉంది. ఎస్పెషల్లీ పుట్ ఆప్షన్ త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ 12:30 నుంచి మీకు ఆల్మోస్ట్ డే 1 లో 1 అండ్ లో 2 మధ్యలోనే ఉన్నది. ఓపెన్ అండ్ లో 2 మధ్యలోనే తిరుగుతూ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మీకు 2 o'clock నుంచి 3:30 వరకు అయితే అది ఆల్మోస్ట్ 1 and 2 లెవెల్ మధ్యలోనే ఉన్నది ఈ ఆప్షన్. సో ఈ లెవెల్స్ అంటే ఏంటంటే మీరు చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మీకు స్పాట్ నిఫ్టీ చూసి ఆప్షన్స్ ట్రేడ్ చేసుకుంటారు, స్పాట్ బ్యాంక్ నిఫ్టీ చూసి ఆప్షన్ ట్రేడ్ చేసుకుంటారు నార్మల్లీ. మీకు అలా వద్దు అనుకుంటే మన చార్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారో మీరు డైరెక్ట్గా మన చార్ట్లోకి వెళ్ళండి. సెలెక్ట్ 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. పైన లింక్లో 2 చార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. అక్కడ సెలక్షన్లో ఆప్షన్స్ అడుగుతుంది మిమ్మల్ని, ఏం ట్రేడ్ ఏ కాల్ కావాలి, ఏది కావాలని అడుగుతుంది. 2 చార్ట్స్ ఏది కావాలని అడుగుతుంది. మీరు బ్యాంక్ నిఫ్టీ కాల్ అండ్ నిఫ్టీ కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ నిఫ్టీ కాల్ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఏ కాంబినేషన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు కనుక క్లిక్ కొడితే లైవ్లో మీకు అది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆప్షన్ లెవెల్స్ ఉంటే ఏంటంటే మీకు చాలామంది మాకు ఒక 20 రూపాయలు వస్తే చాలు, మాకు ఒక 50 రూపాయలు వస్తే చాలు, 30 రూపాయలు వస్తే చాలు అనుకుంటారు. అటువంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది స్టాప్ లాస్ కూడా మీకు ఇష్టం వచ్చేది పెట్టుకునేది. డైరెక్ట్ మార్నింగ్ ఈ 49,000 కాల్ ఉందనుకోండి, మీరు 300 దగ్గర కానీ దాన్ని కానీ కొని ఒక 275 స్టాప్ లాస్ పెట్టారనుకోండి, అది మీకు డైరెక్ట్గా మీరు ఎక్కడ ఏ టైంలో చూసినా సరే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే దాని లో ఈజ్ ఆల్మోస్ట్ 274 ఇస్ ద లో. అది ఎప్పుడు చాలా అసలు టచ్ కూడా లేదు ఆల్మోస్ట్. ఎందుకంటే 300 కదా, ఒక 25 రూపాయలు స్టాప్ లాస్ పెడితే చాలు. 25-26 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ కాల్ అయితే ప్రాఫిట్లోనే ఉంటుంది ఈరోజు. ఇది అబౌట్ మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సంబంధించింది. ఇంకా లాస్ట్ చేసుకుందాం మనం స్టాక్స్ ఎలా ఉందని చెప్పని. ఇప్పుడు ఈరోజు స్టాక్స్ ఆల్మోస్ట్ చాలా మటుకు అన్నీ అప్లోనే ఉన్నాయి. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. అంటే అప్లోనే ఉన్నాయి కానీ మన సిగ్నల్స్ లాస్ట్లో ఇది సెల్లింగ్ వచ్చింది. అంటే 226కి ఇది చూడండి, ఇవన్నీ చూడండి, 217, 226, తర్వాత 1205కి ఎల్ఎన్టీ సెల్ వచ్చింది. అది అక్కడే అంటే టార్గెట్స్ ఏమి రీచ్ అవ్వట్లేదు, కదలడం మానేసాయి ఆల్మోస్ట్. ఓన్లీ రిలయన్స్ ఒకటి 222కి సెల్ వచ్చింది. తర్వాత భారతీయ 249 సెల్ వచ్చింది. మారుతి 249 రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెల్ వచ్చేవి.
అంటే మీకు 11,996 దగ్గర మీకు మార్చి సెల్ వస్తే క్లోజింగ్ 11,953 ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీకు కోటక్ బ్యాంక్ ఇది అప్ ఉంది, మీకు అది మార్నింగ్ నుంచి అది సిగ్నల్ ఉంది బై, కానీ టార్గెట్ రీచ్ కాలేదు. ఆ తర్వాత మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కూడా అప్ ఉంది, కానీ టార్గెట్ రీచ్ కాలేదు. 943 నుంచి అప్ ఉంది, బై సిగ్నల్ ఉంది, రీచ్ కాలేదు. ఇవన్నీ చూడండి, మీకు మిగతావన్నీ కూడా మీకు మార్నింగ్ నుంచి సెల్ ఉన్నాయి, కానీ ఇది 11,424 సెల్ వచ్చింది. ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ 943కి సెల్ వచ్చింది. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 943కి సెల్ వచ్చింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ 943కి సెల్ వచ్చింది. ఇవన్నీ సెల్కి వచ్చాయి, కానీ మీకు టార్గెట్స్ ఏవి రీచ్ కాలేదు. అంటే దాని రేంజ్ చాలా తక్కువ ఉంది. ఈరోజు మీకు 753 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1252 ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెనింగ్ ఉంటే హై వచ్చి 1255 అండ్ లో ఇస్ 1243. అంటే ప్లస్ ₹3 మైనస్ ₹7 మధ్యలో తిరిగింది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ లేదు. సేమ్ ఇస్ ద కేసు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1675 దాని ఓపెనింగ్ అప్ ₹6, డౌన్ ఆల్మోస్ట్ ₹6, డౌన్ ఆల్మోస్ట్ ₹7. ఈ రేంజ్లో తిరిగింది కాబట్టి మనకు పెద్ద మూమెంట్ లేదు ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిలో కంపేర్ చేసుకుంటే ఓపెన్ అయిన తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి బాగా పెరిగిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఎస్పెషల్లీ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాళ్ళకి తెలుస్తుంటుంది అసలు మూమెంట్ లేదు ఏంది ఈరోజు మార్కెట్లో అని చెప్పని. ఇన్ అడిషన్ టు దట్ డే ప్రొలాంగ్ అయ్యే కొద్దీ, మధ్యాహ్నం వచ్చే కొద్దీ మార్నింగ్ కొన్న ఆప్షన్స్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అది ఆప్షన్ బయర్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆప్షన్ సెల్లర్స్కి బాగుంటుంది, కానీ ఆప్షన్ బయర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది ఆ విధమైన ట్రేడింగ్ చేయాలంటే. కొంచెం కదలకపోతే మార్కెట్ చాలా ఇబ్బంది పడతారు ఆప్షన్ బయర్స్, కదలకపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆప్షన్ సెల్లర్స్. ఇదే అబౌట్ మన దీనికి సంబంధించింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకుందాం. అవి మనం ఆల్రెడీ మేము రోజు చెప్తూ వస్తున్నాను మీకు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి మేము రెగ్యులర్గా మీకు ఇస్తూ వస్తుంటాం. నిఫ్టీ సెన్సెక్స్ ఒక చార్ట్లో ఇస్తుంటాను, ఒక టేబుల్ ఒక ఫైల్లో ఇస్తూ ఉంటాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక ఫైల్లో ఇస్తూ ఉంటాను. దాన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ కాల్ మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్గా 135 దగ్గర నుంచి 135 ఓపెన్లో సేమ్ ఉంది ఆల్మోస్ట్ నిఫ్టీ కాల్కి, ఇది 23,000 కాల్కి. అది చూడండి హైట్ వచ్చింది 274, ఆల్మోస్ట్ లిటరలీ డబల్ అయిపోయింది ఆల్మోస్ట్ అమౌంట్. అది సేమ్ ఇస్ ద కేస్ విత్ మీకు సెన్సెక్స్ కూడా. సెన్సెక్స్ కాల్ మీకు ₹1000 దగ్గర అంటే దానికి ఒక ₹300 పెరిగిపోయింది. అంటే హైట్ వచ్చింది 1400 టచ్ అయింది. అది ఇది సేమ్, ఇది అబౌట్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు అలానే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో పెద్ద కదలికలు లేవని చెప్పాను కదా, పెద్ద మూమెంట్ ఉండదు. అంటే మీకు చూడండి ₹300 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ కాల్ వచ్చేది, మీకు హైట్ వచ్చింది 454. అలానే మీకు పుట్ టచ్ అయింది, పుట్ చెక్ చేసుకోండి, మీకు 391 దగ్గర 391 దగ్గర కానీ ఓపెన్ అయింది, అది మీకు క్లోజ్ అయింది 271 దగ్గర క్లోజ్ అయింది. ఇది సెల్ సైడ్, సెల్లో ఉన్నాయి ఇవి. ఈరోజు అన్నీ సెల్లో ఉన్నాయి. ఒకటే ఒక కాల్ బై ఉంది, మిగతా ఉన్నాయి సెల్లోనే ఉన్నాయి. ఇంక్లూడింగ్ కాల్ ఆప్షన్స్ కూడా సెల్లోనే ఉన్నాయి, పుట్ ఆప్షన్స్ కూడా సెల్లోనే ఉన్నాయి. అందుకనే కదలకు అట్లా ఉంటే కదలదు నార్మల్ మార్కెట్. ఇది అబౌట్ మన ఆప్షన్స్ సంబంధించింది. ఇప్పుడు రేపు మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఆల్రెడీ ఫెడ్ ఏ డెసిషన్ వచ్చినా సరే రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ 23,185 ఇస్ ద లెవెల్ టు వాచ్. అది టీసీఆర్, అది కానీ బ్రేక్ అయితే ఫాస్ట్ కిందకి వెళ్ళిపోద్ది. అది కానీ క్రాస్ అయితే డైరెక్ట్గా 23,311 అంతమంది లెవెల్ అక్కడికి వెళ్తుంది. మన టీసీఆర్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టీసీఆర్ చార్ట్స్ చెక్ చేసుకోండి. టీసీఆర్ చార్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చెక్ చేసుకోండి. దాంట్లో మీకు ఫస్ట్ లెవెల్ ఏంటి, సెకండ్ లెవెల్ ఏంటి తెలుస్తూ ఉంటుంది. టీసీఆర్ క్రాస్ అయితే ఫస్ట్ లెవెల్ ఏంటనే దాంట్లో చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు మన లైవ్ బేస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.